నమస్కారం. ఈరోజు మనమొక అద్భుతమైన విషయం గురించి డీప్గా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఇది అందరం తెలియాల్సిన టాపిక్. అదేంతో కాదు, యోగా. దాని నిజమైన లోతు గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ద జర్నీ ఫ్రమ్ ఔటర్ టు ఇన్నర్ హార్మనీ. ఈ ఎక్స్ప్లెయినర్కి అందరికీ స్వాగతం. సో ఫస్ట్, ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాం. వాట్ ట్రూలీ ఈజ్ ద డెఫినిషన్ ఆఫ్ యోగా? అసలు యోగా అంటే ఏంటో మనకి నిజంగా తెలుసా? ఇది కేవలం ఫిజికల్ వర్కౌట్స్, ఆసనాలు లేదా జిమ్లో చేసే ఎక్సర్సైజెస్ మాత్రమేనా? లేక దానికి మించిన ప్రొఫౌండ్ సైన్స్ ఏదైనా ఉందా? ఏమనుకుంటున్నారు? మరి యోగా అంటే ఏంటో తెలుసుకుందామా? ఈ ఎక్స్ప్లెయినర్లో మనం కవర్ చేసే టాపిక్స్: 1. బియాండ్ ద ఫిజికల్, 2. ద హిస్టరీ, 3. ది 8 limbs ఆఫ్ అష్టాంగ, 4. రూల్స్ ఫర్ సొసైటీ, మరియు 5. ప్రాక్టీస్ ఇన్ డైలీ లైఫ్. ఓకే. 1. యోగా బియాండ్ ఫిజికల్ ఎక్సర్సైజ్. చాలామంది యోగా అంటే జస్ట్ కాంప్లెక్స్ బ్రీదింగ్ టెక్నిక్స్, బాడీని ఎలా పడితే అలా బెండ్ చేయడం, ట్విస్ట్స్ అండ్ స్ట్రెచెస్ అని ఫిక్స్ అయిపోయారు. బట్ అది చాలా పెద్ద మిస్కన్సెప్షన్. మోడర్న్ వరల్డ్లో ఇది జస్ట్ ఒక వర్కౌట్ అయిపోయింది. కానీ దాని ట్రూ మీనింగ్ చాలా లోతైనది. యోగా అనే పదం సాంస్క్రిట్ రూట్ వర్డ్ యుజ్ నుంచి వచ్చింది. యుజ్ అంటే లిటరలీ టు యునైట్ ఆర్ ఇంటిగ్రేట్. అంటే మన బాడీ, మైండ్ ఇంకా ఇన్నర్ సెల్ఫ్, ఈ మూడిటిని ఒకటి చేయడం. ఇది మన లోపలికి మనం వెళ్ళి ఒక కంప్లీట్ బ్యాలెన్స్ అండ్ హార్మనీని క్రియేట్ చేసే వండర్ఫుల్ ప్రాసెస్. 2. ద హిస్టరీ ఆఫ్ యోగా. ఈ ప్రొఫౌండ్ సైన్స్ అసలు ఎక్కడ్నుంచొచ్చింది? లెట్స్ లుక్ ఎట్ ద హిస్టరీ. ఇది నిన్నా మొన్న వచ్చింది కాదబ్బా. ఇది ఏన్షియంట్ ఇండియన్స్ డెవలప్ చేసిన ది అల్టిమేట్ సైన్స్ ఆఫ్ హెల్తీ అండ్ హ్యాపీ లివింగ్. యోగా రూట్స్ వేదాస్ నుంచి స్టార్ట్ అయ్యాయి. ఆ తరువాత అరౌండ్ 2000 years కింద మహర్షి పతంజలి 196 యోగా సూత్రాస్ని కంపైల్ చేశారు. అది ఒక పెద్ద గేమ్ చేంజర్. దానికి తర్వాత అరౌండ్ 1500 years ago హఠయోగా డెవలప్ అయింది. అండ్ కట్ చేస్తే 19th and 20th centuryలో స్వామి వివేకానంద, బీకేఎస్ అయ్యంగార్ లాంటి మాస్టర్స్ దీనిని గ్లోబల్గా స్ప్రెడ్ చేశారు. అందుకే ఈరోజు లిటరలీ మోర్ దెన్ 190 కంట్రీస్లో June 21న ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగాని ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. 3. అష్టాంగ, ది 8 limbs. మహర్షి పతంజలి ఫార్ములేట్ చేసిన స్టెప్ బై స్టెప్ పాత్ ఇదే. అష్టాంగ అంటే, యాజ్ ఎ నేమ్ సజెస్ట్స్, 8 limbs. అవి: 1. యమ, 2. నియమ, 3. ఆసన, 4. ప్రాణాయామ, 5. ప్రత్యాహార, 6. ధారణ, 7. ధ్యాన, అండ్ ఫైనలీ 8. సమాధి, హైయెస్ట్ స్టేట్ ఆఫ్ బ్లిస్. అంటే సమాధిని అచీవ్ చేయడానికి ఇది ఒక ఎగ్జాక్ట్ సిస్టమాటిక్ బ్లూ ప్రింట్ అన్నమాట. ద క్రూషియల్ పాయింట్ హియర్ ఇస్, ఈ జర్నీ జస్ట్ ఎక్కడో స్టార్ట్ అవ్వదు. ఇది ఎక్స్టర్నల్ సోషల్ డిసిప్లిన్స్తో స్టార్ట్ అయ్యి డీప్ ఇంటర్నల్ మెడిటేషన్ వరకు వెళ్తుంది. 4. యామ, రూల్స్ ఫర్ సొసైటీ. ఈరోజు మనం ఈ 8 లిమ్స్లో ఫస్ట్ లింబ్ అయిన యమ మీద ఫోకస్ చేద్దాం. ఇది బేసికలీ సోషల్ డిసిప్లిన్ అండ్ ఎథిక్స్ గురించి మాట్లాడుతోంది. సొసైటీలో ఇతరులతో మనం ఎలా ఉండాలి? యమాలో 5 ఎసెన్షియల్ గైడ్ లైన్స్ ఉన్నాయి. అహింస అంటే కైండ్నెస్, ప్రాణిహింస చేయకపోవడం. సత్య అంటే ట్రూత్ఫుల్నెస్, ఎప్పుడూ నిజం మాట్లాడటం. అస్తేయ అంటే నాన్ స్టీలింగ్, ఇతరుల వస్తువులు తీసుకోకపోవడం. బ్రహ్మచార్య అంటే ఎనర్జీ కంట్రోల్, మన ఎనర్జీని వైజ్లీ యూజ్ చేయడం. ఇంకా 5th అపరిగ్రహ అంటే నాన్ గ్రీడ్ ఆర్ కంటెంట్మెంట్, ఆశపడకుండా ఉన్నదానికో హ్యాపీగా ఉండటం. థియరీ చూసాం కదా. ఇప్పుడు లెట్స్ టెస్ట్ దిస్ నాలెడ్జ్ విత్ అ క్విక్ యాక్టివిటీ. ఈ ఏన్షియంట్ రూల్స్ మన మోడర్న్ డైలీ సినారియోస్కి ఎలా అప్లై అవుతాయో చూద్దాం. రెడీయా? ఇమాజిన్ దిస్. ఒక ఇంపార్టెంట్ సైన్స్ ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి. టైం అయిపోతోంది. కానీ సేమ్ టైంలో కూర్చుని వీడియో గేమ్స్ ఆడాలి అనే స్ట్రాంగ్ అర్జ్ ఉంది. అలాంటి టైంలో వాట్ ఈస్ ద రైట్ పాత్? ఏం చేయాలి? ఈ ఏన్షియంట్ విజ్డమ్ ప్రకారం కరెక్ట్ స్టెప్ ఏంటనుకుంటున్నారు? అండ్ ది ఆన్సర్ ఈజ్ బ్రహ్మచర్య. బ్రహ్మచర్య అంటే జస్ట్ ఏదో సన్యాసం తీసుకోవడం కాదు. ఇట్స్ అబౌట్ యూజింగ్ యువర్ ఎనర్జీ వైజ్లీ అండ్ హ్యావింగ్ సెల్ఫ్ కంట్రోల్. మన ఎనర్జీని వీడియో గేమ్ డిస్ట్రాక్షన్స్ మీద వేస్ట్ చేయకుండా ఫుల్ ఫోకస్తో మన స్టడీ హ్యాబిట్స్ మీద పెట్టడం. సో ఈ ఏన్షియంట్ సెల్ఫ్ కంట్రోల్ మనకి రోజు ఎంతో ఉపయోగపడుతుంది, రైట్? ఓకే, లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ సినారియో. ఒక క్లాస్ డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఎవరో ఒక ఫ్రెండ్ ఒక బ్రిలియంట్ ఐడియా చెప్పారనుకోండి. ఆ ఐడియాని మీరు వెళ్ళి ఇది నాదే అని అందరి ముందు చెప్పుకోవడం యాక్సెప్టబులా?
Is that the right thing to do? Definitely no, right? దానికి ఆన్సర్ అస్తేయా. అస్తేయా teaches us not to take things that do not belong to us. ఇది కేవలం ఫిజికల్ ఆబ్జెక్ట్స్ లైక్ ఎవరి పెన్నో బుక్నో దొంగలించడం మాత్రమే కాదు. వేరే వాళ్ళ ఐడియాస్, వాళ్ళ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీని రెస్పెక్ట్ చేయడం, వాళ్ళ క్రెడిట్ మనం తీసుకోకపోవడం కూడా అస్తేయా కిందకి వస్తుంది. మేక్ సెన్స్? 5. ద ప్రాక్టీస్ ఆఫ్ అపరిగ్రహ. ఇప్పుడు మనం ఆఖరి యామైన అపరిగ్రహ ప్రాక్టీస్లోకి ఎంటర్ అవుదాం. ఈ స్టేజ్ మనల్ని ఒక పవర్ఫుల్ రియల్ వరల్డ్ హిస్టారికల్ యానెక్డోట్లోకి తీసుకెళ్తుంది. ద స్టోరీ ఆఫ్ లాల్ బహదూర్ శాస్త్రి, మన ఇండియాస్ సెకండ్ ప్రైమ్ మినిస్టర్. ఆయన ఈ యోగిక్ ప్రిన్సిపల్స్కి ఒక పర్ఫెక్ట్ వాకింగ్ రియల్ వరల్డ్ ఎంబాడీమెంట్గా నిలిచారు. ఒకసారి ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక షాప్కి వెళ్లారు. ఆ షాప్ ఓనర్ ఆయనకి రెస్పెక్ట్తో ఎక్స్పెన్సివ్ సారీస్ ఫ్రీగా ఇస్తాను అన్నారు. అప్పుడు శాస్త్రిగారేమన్నారో తెలుసా? ఐ అప్రిషియేట్ యువర్ కైండ్నెస్, బట్ ఐ కెనాట్ accept gifts just because I am the Prime Minister. I will only buy a saree that fits my budget. లిటరల్గా ఏమీ ఫ్రీగా తీసుకోలేదు. ఎంత హంబల్గా ఉన్నారో చూడండి. సో ద హోల్ పాయింట్ ఈజ్, ఇది అపరిగ్రహకి బెస్ట్ ఎగ్జాంపుల్. అపరిగ్రహ అంటే నాట్ బీయింగ్ గ్రీడీ, లెటింగ్ గో ఆఫ్ వాంటింగ్ మోర్ అండ్ బీయింగ్ హ్యాపీ విత్ వాట్ వన్ హ్యాస్. లాల్ బహదూర్ శాస్త్రి గారిలాంటి ఇన్స్పైరింగ్ ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. సింపుల్ లైఫ్ గడపడం, మన యాక్చువల్ నీడ్స్కి మించి ఎక్కువ ఆశపడకుండా ఉండటం ఎంత గొప్ప విషయమో. 6. నియమ అండ్ డైలీ లైఫ్. యమ తర్వాత వచ్చేది నియమ. యమ ద్వారా సొసైటీలో ఒక హార్మనీ అచీవ్ చేశాక ద వెరీ నెక్స్ట్ స్టెప్ ఇస్ పర్సనల్ డిసిప్లిన్. అది నియమ ద్వారా సాధ్యమవుతుంది. మనల్ని మనం ఎలా క్లీన్గా ఉంచుకోవాలి, ఎలా కంటెంట్గా ఉండాలి అనేది ఇది నేర్పుతుంది. ఇది బాడీ, మైండ్ మరియు ఇన్నర్ సెల్ఫ్ల పర్ఫెక్ట్ యూనియన్. మనం ఈ యమ మరియు నియమ డిసిప్లిన్స్ని డైలీ లైఫ్లో ప్రాక్టీస్ చేస్తే మనకి ఒక క్వయట్ మైండ్, ఫోకస్డ్ ఎనర్జీ మరియు హోలిస్టిక్ వెల్బీయింగ్ డెఫినెట్లీ దొరుకుతుంది. బేసిక్లీ యోగా అనే ఈ ఆర్ట్ మనల్ని ఎక్స్టర్నల్ హార్మనీ నుంచి ఇన్నర్ హార్మనీ వైపు తీసుకెళ్తుంది. ఇప్పుడు ఆఖరిగా ఈ ఎక్స్ప్లెయినర్ ముగించే ముందు మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న. ఈరోజు నుంచి మన డైలీ రొటీన్లో ఈ 5 యామాస్ నుంచి ఏదైనా ఒకటి, అట్లీస్ట్ ఒకటి ఇన్కార్పొరేట్ చేసుకుని మోర్ పీస్ఫుల్ లైఫ్ బిల్డ్ చేసుకునే ప్రయత్నం చేద్దామా? ఈ ఏన్షియంట్ విజ్డమ్ని మన మోడర్న్ వరల్డ్లోకి తీసుకొద్దాం. థింక్ అబౌట్ ఇట్. నమస్కారం.